శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 5th నవంబర్లో ఈ ఉదయకాల సమయంలో మరి మన టిఎల్సి యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మరి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే ఆయనకు భయపడు వారి మీద. దేవుని బిడ్డలారా, భయములో నుండి పుట్టినటువంటిదే భక్తి అనేటువంటిది. ఎవరికైతే దైవికమైనటువంటి భయం అంటే, భయం అంటే సహజంగా మనం అనుకుంటాము ఏదో భయం అంటే గడగడగడ వణికిపోవటమో, అంటే భయం అంటే తలెత్తుకునేటువంటి వారుగా కాకుండా ఉండటమో అని చెప్పేసి అనుకుంటాం. భయం అంటే అది కాదు, అది హృదయంలో మనస్సులో ఉండేటువంటిది. ఎందరి మనస్సులో అయితే దైవికమైనటువంటి దేవుని మీద భయం కలిగి ఉన్నప్పుడు భక్తి ఉండిద్ది. ఆ భయం మనిషిని, ఒక విశ్వాసిని ఒక మంచి క్రమశిక్షణలో, ఒక మంచి నడవడికలో, ఒక మంచి దైవిక చిత్తానుసారంగా జీవించేటువంటి విధానంలో, ఒక డిసిప్లిన్లో చక్కగా నడిపించగలుగుతుంది. ఎవరైతే దైవికమైనటువంటి భయం దేవుని మీద, దేవుని ఎడల కలిగి ఉంటారో, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితం ఏ విధంగా దీవించబడిందో, ఏ విధంగా మాదిరికరంగా, ఏ విధమైనటువంటి ఆదర్శప్రాయంగా ఉన్నదనేటువంటిది పాత నిబంధన దగ్గర నుంచి నూతన నిబంధనలో ఎందరో జీవితాల్ని మనం చూడవచ్చు. ఈ ఉదయం దైవికమైనటువంటి భయం అనేటువంటిది మనం కలిగి ఉంటే ఒక మంచి క్రమశిక్షణ, ఒక మంచి నడవడిక, ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి మరి మాదిరికరమైనటువంటి విధానం అనేటువంటిది కలిగి ఉంటుంది. 2వ తలంపు ఆయన కనికరం తరతరములు ఉండును అంటున్నారు. ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో, భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన కనికరం అనేటువంటి తరతరాలు ఉండిద్దంట. నిజమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి వారి మీద దేవుని యొక్క కనికరం అనే, దేవుని యొక్క వాత్సల్యత వారి మీద ఉంటుంది. వారి మీదే కాదు, వారి బిడ్డల యొక్క తరతరాల మీద దేవుని యొక్క కనికరం అనేటువంటిది నిలిచి ఉంటుంది. ఈ ఉదయం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అని చెప్తుంటాం మనం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే దేవుని మీద, దేవుని ఎడల భయం కలిగి ఉంటారో వారిలో ఒక మాదిరికరమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది. వారి మీద దేవుని యొక్క కనికరం అనేటువంటిది తరతరాలకి. బైబిల్లో మనం పాత నిబంధనలు ఎందరో భక్తుల యొక్క జీవితాలు, నోవాహు దగ్గర నుంచి చూస్తూ ఉన్నప్పుడు, నోవాహు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యాకోబు యొక్క కుమారులు కావచ్చు, మరి ఉన్నటువంటి వారందరిలో కూడా దైవికమైనటువంటి భయాన్ని ఉండటాన్ని బట్టి వారి మీద దేవుని యొక్క కనికరం అనేటువంటి తరతరాలకు కూడా నిలిచి ఉంది. అటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవునికి భయపడుతూ దేవుని యొక్క కనికరం నిత్యం కలిగి వర్ధిల్లేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ నిత్యం మనల్ని స్థిరపరచునగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని తరాల వరకు ఆయన దయ, ఆయన కనికరం అనేటువంటిది ఉంటుంది? విశ్వాసుల మీద ఆయన దయ, ఆయన కనికరం అనేటువంటిది మరి ఎన్ని తరాలు అంటే, బైబిల్లో కీర్తనాకారుడు జ్ఞాపకం చేశాడు, అయ్యా నీ కోపం నిమిషం, నీ దయ అనేటువంటిది అది ఎన్ని తరాలు అనేటువంటి సంఖ్యను మీరు ఆన్సర్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి పాప విన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన
మరి దేవుడు కరుణ కటాక్షంని కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా విన్నికి దేవుడు ఇలాంటి దయా కిరీటాన్ని ఇంకా అనేక అనుగ్రహిస్తూ విద్యలో బుద్ధిలో దేవుడి దయలో మనుషుల దయలో వర్ధిలోపు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ మాట చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. దేవా, మీకు భయపడిన ప్రభా అంటే దైవ చిత్తానుసారమైనటువంటి భయం మేము కలిగినప్పుడు నా తండ్రి, మా మీద మీ కనికరం తరతరాలు నిలిచి ఉండిద్దని మీ లేఖనంలో జ్ఞాపకం చేయబడింది. భక్తులైనటువంటి వారు నా తండ్రి ఏ రీతిగా మీ ఎడల ఆ దైవ చిత్తానుసారమైనటువంటి భయం కలిగి ఉండటం ద్వారా నా తండ్రి భక్తులోనైనా మాదిరికరంగా నిలిచారు. వారి మీద మీ కనికరం వారి బిడ్డల మీద నిలిచి ఉన్నట్లుగా నా తండ్రి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ ఉదయం నా తండ్రి విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, భక్తులు అని చెప్పుకుంటున్నాం, అయ్యా సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి మాలో నా తండ్రి ఖచ్చితమైనటువంటి మీరు కోరినటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి భయం, భక్తి అనేటువంటి క్రమం, ఆ మాదిరి అనేటువంటి మేము కలిగి ఉన్నాము లేదనేటువంటి స్వపరీక్ష చేసుకోగలిగినటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, మీ యొక్క కనికర దయ నా తండ్రి నిరంతరం మా మీద మా బిడ్డలపై కుటుంబాలపై నిరంతరం నాయన నిలిచి ఉండేలాగా స్థిరపరచండి. ఎందరైతే నా తండ్రి మీ యొక్క కనికరం కొరకు కనిపెడుతున్నారో, మీ దయ కొరకు ఎదురు చూస్తున్నారో వారి ఎడల మీ యొక్క కనికర దయను వారిపై నిలిపి వారి పక్షాన్ని అనుగ్రహిస్తూ సహాయం చేయండి. ఈ ఉదయం టీయాల్సిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నా. ఈ దినమంతా బిడ్డలు వచ్చినటువంటి వారి పనుల్లో వారి ప్రయాణాల్లో వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి నాయన విన్నీని జ్ఞాపకం చేసుకోండి. పాపకు మీరు అనుగ్రహించిన నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఇలాంటి భర్తలు ఇంకా అనేకం తన జీవితంలో జరుపుకోవటానికి అయ్యా వయసులో మీదలో మనుషుల దయ వర్ధనకు సహాయం చేయండి. తల్లిదండ్రులు ప్రభా, మరి మనోజ్ని బట్టి అరుణాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. వారిని మీరు దీవించండి. నీ బిడ్డ చేసే ఉద్యోగంలో అయ్యా మరి ఎంతగానో మీరు బలపరుస్తున్నాయన ఆర్థికంగా ఆత్మీయంగా కుటుంబాన్ని ఇంకెక్కువగా అభివృద్ధిపరిచి ఆస్వాదించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక.